జగిత్యాలలో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్లు మంజూరు చేయడం హర్షణీయమన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. కోరుట్లలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వసతులు లేక చాలా మంది జగిత్యాల ఆసుపత్రికి వస్తున్నారని చెప్పారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ముందుగా 30 పడకల ఆసుపత్రిని బాగు చేయాలని సవాల్ విసిరారు. కోరుట్లలో 100 పడకల ఆసుపత్రిని తీసుకురావాలని, మెట్పల్లి ఆసుపత్రికి మరమ్మతులు చేపట్టాలని కోరుట్ల ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు. తాను రాజకీయాలు పక్కన పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నానని చెప్పారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. ఈరోజు మా సోదరుడు జగిత్యాలకు వచ్చి ఇక్కడేం జరుగుతున్నాయో చూసి విమర్శించే బదులు కొరుట్ల అప్పటి మాజీ మంత్రివర్యులు రత్నాకరరావు గారు లేదా మెట్పల్లిలో ఆ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఉన్న ఆసుపత్రులను మంచి 100 పడకలు చేసి వాటిని పూర్తి చేసుకొని నీ పేషెంట్లు వచ్చి నా మీద పడకుండా చూడు, ఇక్కడ పేషెంట్లు పడకుండా అక్కడ వసతులు చేయి. కొరుట్ల కాడ 100 పడకల ఆసుపత్రి అంటివి ఉన్నాయా? 100 మంచాలు ఒకసారి చూద్దామా? జగిత్యాలు ఉన్నాయి, 230 మంచాలు ఉన్నాయి. రేపటి నాటికి మళ్ళీ మొదలు పెడుతున్నా ఇంకా 230 పడకలకు నిధులు మంజూరైన, టెండర్ కూడా ప్రక్రియ పూర్తయింది, కాంట్రాక్టర్ కూడా ఫైనల్ అయిపోయాడు. మీరు 30 నుంచి 100లో ఇనాగ్రేషన్ చేసిండ్రు, 2 సంవత్సరాలు అయింది. అక్కడ ప్రెస్ మీట్లు, జగిత్యాలకు వచ్చి ప్రెస్ మీట్లు, ధర్నాలు కాదు. నీ కొరుట్ల కాడ 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి పూర్తి చేసుకుని ఆయన నీతో కాకపోతే ఇక ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నా, నా దగ్గర రా, కలిసి పోదాం. కొరుట్ల మెట్పల్లితో కూడా నాకు అనుబంధం బాగుంది, అక్కడ పూర్తి చేద్దాం. మెట్పల్లిలో కూడా అట్లనే ఆగిపోయింది, మొత్తం మొండిగొడవలు కనబడుతున్నాయి. పూర్తి చేసుకుని ఆయన నీ పేషెంట్లకు నీ దగ్గర మంచి వసతులు కల్పించు. మెడికల్ కళాశాల గురించి మిడిమిడి జ్ఞానంతో 80% పూర్తి అయితే 20% చేయలేకపోతున్నామని మాట్లాడారు. ప్రభుత్వాన్నే కావచ్చు, ఇవాళ మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వ పక్షాన నేను నిలబడి పని చేయించుకుంటున్నా. కొందరు మాట్లాడుతున్నారు అభివృద్ధి కోసం ఏమైనా అంటుండు, కనబడుతుంది ప్రజలకు. నేను దానికి జవాబు చెప్పా, నా పనులే జవాబు అని చెప్పినా కనబడుతుంది. ఇప్పుడు అక్కడ మెడికల్ కాలేజ్ పనులు 41 కోట్ల 85,10,000 రూపాయలు రిలీజ్ అయిన తర్వాత అదనంగా ఇప్పుడు చేయాల్సిన 63 కోట్ల పనులు జరుగుతున్నాయి. రేపటి నాడు మళ్ళీ హాస్పిటల్ పని కూడా జరుగుతుంది. నేను ప్రజల కోసం ప్రభుత్వంతో, కాంగ్రెస్ ప్రభుత్వంతో పనిచేస్తున్న మాట వాస్తవమే.